నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. నమస్కారం అండి. నమస్తే బాబు. రైట్ సార్, శక పురుషుడు ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. సో వారితో మీ ప్రయాణం ఎట్లా సాగింది? వారిని మీరు చాలా దగ్గరగా చూసారని చెప్పేసి పలుమార్లు చెప్తూ ఉంటారు. వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని ఘట్టాలు, మీరు దగ్గర నుంచి చూసినప్పుడు కొన్ని విషయాలు కొంచెం మాతో పంచుకుంటారు. అవును, రామారావు గారితో నా సినిమా నాకు ఫస్ట్ సర్కస్ రాముడు సినిమా ఉంది. సర్కస్ రాముడు సినిమా అంటే ఒక్కోదానికి పార్టీ సినిమా చేశాను, కానీ దానిలో పేరు ఊరు లేదు. సర్కస్ రాముడు సినిమా మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్మంది రామారావు అని పేరు వచ్చింది. అది ఫస్ట్ సీన్ పేపర్ నేను రాయాలి కదా. దాసనారాయణ గారు చాలా స్పీడ్గా చెప్పేవారు, నేను అంతకంటే స్పీడ్గా రాసేవాడిని, నీట్గా రాసి ఇచ్చేవాడినమాట. ఆ సీన్ పేపర్ చూసి ఎవరు రాశారండి ఇది, బ్రదర్ ఎవరు రాశారు బ్రదర్ అని చెప్పి నారాయణరావు గారిని అడిగారు అన్నమాట. రామారావు అండి అని చెప్పారు. రామారావు అదే అయ్యో సారీ అండి, ఆయన పేరు కూడా రామారావే. ఈ సినిమా పెట్టాను, చాలా మంచి చదువని, తర్వాత మంచి రచయిత కూడా, ఆల్రెడీ పత్రికల్లో రాస్తున్నారు, నేనంటే ఇంట్రెస్ట్, నా దగ్గర చేద్దామని వచ్చారని విషయాలు చెప్పారన్నమాట. అయితే అప్పుడు చెప్పాడన్నమాట, ఇక ముందు మీతో నేను ఎన్ని సినిమాలు చేసినప్పుడు కూడా రామారావు గారిని పెట్టండి, సీన్ పేపర్ నాకు చక్కగా ఉంది, నాకు ఇబ్బంది లేకుండా. ఆయనకి కళ్ళు సరిగ్గా కనిపించవు. కనిపించకపోతే ఏం చేయాలంటే పెద్ద అక్షరాలతో రాయాలి, గుండ్రంగా అక్షరాలు ఉండాలన్నమాట. అది ఇంకెవరైనా రాస్తే కళ్ళద్దం పెట్టుకొని చదవాలి, కళ్ళద్దం పెట్టుకుంటే మేకప్ చెరిగిపోద్ది. అది విశేషం అన్నమాట. అలాగా మా ఇద్దరికి పరిచయాలు అయ్యాయి. పరిచయాలు అయిన తర్వాత ఇక సీన్ పేపర్లు అన్నీ కూడా ఆయన మన ఊటీలో పడుకొని ఏడ్చేవారు కాదు, అందరూ షూటింగ్కి లేటుగా వచ్చేవారు. ఒక ఎన్టీ రామారావు గారికి తప్ప అందరూ లేటుగా వచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock షూటింగ్ అనుకోండి, 7 o'clockకి మేకప్తో రెడీగా ఉండేవాడు. ఆయన ప్రత్యేకతలు చెప్తున్నాను. ఆయన కొత్తగా ఈయన సలీం మాస్టారు డ్యాన్స్ అదరగొట్టేస్తుండేవాడు అన్నమాట. అదరగొట్టేస్తున్నట్టయితే ఆ సలీం మాస్టర్ని, ఆ నచ్చని రమ్మంటాడు. ఆయన పడుకొని లేచేవాడు కాదు. వెళ్ళవండి వస్తా, నేను తెల్లవారు నిద్ర పట్టలేదు అని చెప్పేవాడు అన్నమాట. తీరా వచ్చి అప్పుడు స్టెప్స్ నడపమంటాడు. నా ముందు అక్కడ ఆయన నారాయణరావు గారు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తున్నప్పుడు స్టెప్స్ అవి కంపోజ్ చేయొద్దు, ఈ పాటకి ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో చెప్పండి, నేను ప్రాక్టీస్ చేస్తా అన్నాడు అన్నమాట. అది ఒకటి ఆయన ప్రత్యేకత. మాస్టర్ ఎలా చేస్తే అలాగే స్టెప్స్ వేసేవాడు, ఎంత టైం అంటే అంత టైంలోనే చేసేవాడు. అదొక ప్రత్యేకత. రెండవది ఏంటంటే, సీన్ పేపర్లు రాస్తాం కదా, డైలాగ్ ఉంది కదా, ఒక సీన్ పేపరు 1 పేజీ అయినా 2 పేజీలు అయినా ఆ డైలాగ్ అలాగ బైహార్ట్ చేసేవాడు. ఆ డైలాగ్ని మాడ్యులేషన్తో చెప్పేవాడు. అదే ఆ పక్క ఉన్న వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయిపోయినా ఆయన ఫెయిల్ అయ్యేవాడు కాదు. డైలాగ్ ఖచ్చితంగా మాడ్యులేషన్తో చెప్పవలసింది. అది ఒక ఇంపార్టెంట్, ఆయనలో ఉన్న ప్రత్యేకత అన్నమాట. మొదటిసారి ఎలా చెప్పాడో ఇక 10 సార్లు చెప్పిన అదే చెప్పేవాడు, అదే టైమింగ్, అదే మాడ్యులేషన్, అదొకటి ఉండేది. హీరోయిన్తో చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం మూడు సరసం ఉండేది. అక్కడ సర్కస్ రాముల్లోనూ రాజుగారి తాలూకు మేనకోళ్ళు అన్నమాట, మరదలు. అదేమో రాజుగారితో మాట్లాడుతుందన్నమాట, బావా రాత్రి నాకు వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చారు, నేనేమో అలివేని మంగమ్మలాగా, నువ్వేమో వెంకటేశ్వర స్వామిలాగా, మనిద్దరికి పెళ్ళి జరిగినట్టు కళ్ళలోకి వచ్చారంటే, ఈయన అప్పుడు మందు తాగుతుంటాడు. ఈయన ఏం చేశాడంటే రాయల్ సెల్యూట్ ఈయనకి ఇస్తే ఆ రాయల్ సెల్యూట్ తాగాడు అన్నమాట. అప్పుడు ఆ రోజుల్లో రాయల్ సెల్యూట్ 3,000 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ కోవై చెలియన్ అని తమిళనాడులో ప్లానింగ్ మినిస్టర్, అందుకు మన స్టేటస్ తగ్గట్టుగా ఇప్పించాలని రాయల్ సెల్యూట్ ఇస్తే ఈయన కొంచెం ఎక్కిపోయిన తర్వాత తప్పు, స్వామి సంగతి మాట్లాడకూడదు, లెంపలు వేసుకొని ఇలా అన్నాడండి. ఇలాగని ఇలా తీసేసరికి ఇలాగైపోయాయండి, ఊరు బొగ్గలు అయిపోయి పడిపోయేది, కళ్ళు తిరిగిపోయి మాట. అది చూశాడు జయప్రద, వెళ్ళిపోయాడు. మరికేం లేదు. అంటే మన దాసరి గారు ఇప్పుడేమో నాకు సమస్య వెళ్ళిపోయింది, ఆ సోడా తీసుకొచ్చి పట్టారు.
ఈ దాసరి గారు కూడా పాపం చాలా బాధపడ్డారు. సారీ జయప్రద అనేసరికి, కానీ ఎంతైనా ఓపిక పట్టేదిలేండి, మీరేం చేస్తారండి ఆయన కొట్టిన దానికి అని చెప్పేసేది అన్నమాట. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, గొప్పతనం బలహీనత ఏంటంటే హీరోయిన్తో మాత్రం చాలా విగరస్గా చేసేవాడు. అలాగే డ్యాన్స్ కూడాను ఒళ్ళు హోనం అయిపోయేది అన్నమాట. కాపడాలు పెట్టవలసింది, చిలక కొట్టుడు కొడితే అయినా ఓ బద్ద గణపయ్య అని ఇలా ఊగేవాడు అన్నమాట. అప్పుడు జయప్రదని బాగా కొట్టేవాడు. ఊటీలో కదా షూటింగ్, కొట్టేవాడు అన్నమాట. అదొకటి చాలా బ్యాడ్. సాయంత్రం అయ్యేసరికి అలా పడిపోయారు అన్నమాట. ఈ సుజాత అలాగే పడిపోయారు. సుజాతతో పడిపోయాడు ఒకసారి, దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కావలించుకొని గిర్రె తిరిగి పడిపోయాడు. అలా మాట పడిపోతే 3 రోజులు షూటింగ్ రాడు. మనం చెప్పుకున్న కూడా ఈ మధ్య అదొకటి. అది ప్రత్యేకత అన్నమాట. ప్రత్యేకత అంటే అలా ఉండేది. ఇంకోసారి బెంగళూరు ప్యాలెస్లో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ చేస్తుంటే ఆర్ట్ డైరెక్టర్ అంటే అక్కడ బెంగళూరు రాజావారు, సర్కస్ రామంలో రాజావారి తండ్రి త్యాగరాజు. ఆ త్యాగరాజు తాలూకు విగ్రహం పెట్టారు. ఆయన మెట్లెక్కి ఆ తండ్రి గారి విగ్రహానికి పూలదండ వేసి ఆ రాజ్యం ప్రజలందరికీ దండం పెట్టాలి. అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అందరినీ కూడా ప్యాలెస్లోకి వదిలేశారన్నమాట. పోలీస్ కొంచెం కంట్రోల్ ఉంది. ఈయన ఆ మెట్లు ఎక్కి అంతా చూసుకున్నారు. 2-3 మెట్లు ఎక్కి ఆ చెక్కల్ని ఊపారన్నమాట. దానికి అందరూ వచ్చేసారు. ఎన్టీ రామారావు అన్నమాట. అందరికీ మనకు జూనియర్ ఆర్టిస్టులు కలిసి వస్తారు కదా, 3,000 మంది 4,000 మంది వచ్చారంటే 4,000 వందలు వేసుకుని ఎంత అయిపోతుంది. అందువల్ల అందరూ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అన్నాం. ఈయనేమో లెగిచి ఆ మెట్లు ఎక్కుతూ ఇలా అన్నం చేశారన్నమాట. ఆ చివరి మెట్టు ఎక్కేసరికి ఆయన మామూలుగా ఉన్నాడు, ఇలా ఊగుతాడు. ఆయన ఇలా ఊగుతాడు. ఊగేసరికి ఆ మెట్టు ఇరిగిపోయింది. ఇరిగిపోయి ఆ చిన్న చెక్క ముక్కలాడితే ఆ పిక్కలకు దిగిపోయింది. దిగితే ఈయన మొండోడు కదా, టక్కున లాగేశాడు. లాగేసరికి ఇంకా కుళాయిలోంచి రక్తం కారినట్టే కాయిందన్నమాట. అక్కడ ఉన్న ఇసుక ఉంది కదా, ఆ ఇసుకతోని దాన్ని ఇలా సడే సెల్వి గో ఫర్ టేక్ అని అన్నమాట. ఇంకేం టేకు, ఆర్ట్ డైరెక్టర్ పారిపోయాడు. ఏమైనా అయితే ఇప్పుడు అయితే పడిపోయాడు, రక్తం వస్తుంది. ఇక లాభమైతే దాసరి గారు తిడతారు, ఆయన తిడతారు. ఎలాగా? అప్పుడేమో అనౌన్స్ చేశారు, నిన్నేం అనవు, నువ్వు రా, షూటింగ్ ఆగిపోయింది అని ఆయన ఎన్టీఆర్ గారు అనౌన్స్, బ్రదర్ దాన్ని రిజైన్ చేస్తారు, కమాన్ వీ విల్ గో ఫర్ టేక్ అని చెప్పేసరికి అప్పుడు వచ్చి ఆ చెక్క మాత్రం ఐరన్ చేశారు. అక్కడ మళ్ళీ చెక్క వేస్తే ఏముంటుందని ఆయన జాగ్రత్తగా వెళ్ళి ఆ షూటింగ్ పూర్తి చేశాడు. అదొకటి ఇలా ఉంటాయన్నమాట. ఇకపోతే రావు గోపాలరావు గారితో షూటింగ్, అందులో అమావాసకు పున్నమికి రేగిందంటే మాము, పంబ రేగిందంటూ మాము అని చెప్పేసి చెర్నాకోల్తో ఈయన్ని కొట్టాలి. ఎవరిని? రావు గోపాలరావుని కొట్టాలి. రావు గోపాలరావుని కొడితే మెడ చిట్లిపోయి పట్టు జుబ్బా వేశారు కదా, ఆ జుబ్బా అంతా ఎర్రగా అయిపోయింది, కాలర్లాగా. దాసరి గారి దగ్గరికి వచ్చారన్నమాట. నేను అందుకే చెప్పానండి, నేను యాక్ట్ చేయనని చెప్పేసి. ఇలా కొట్టే సీన్లు ఉంటే అది మార్చి మీరు రాసుకుంటే బాగుంటుంది. చాలా బాధపడ్డాడు. ఈ చర్మం అంతా లేచిపోయింది, చర్మం అంతా లేచిపోయింది. చాలా ఆయన రామారావు గారు కూడా చూశారు. ఏం బ్రదర్ మేము చూసుకోలేదు, మాకు ఆవేశం ఎక్కువ, డోంట్ వర్రీ, ఓకే ఇట్స్ ఆల్ రైట్, నేను కొట్టడంలే అని చెప్పినప్పుడు కూడా ఆ చెర్నాకోలతో కంట్రోల్ చేసుకొని కొట్టడానికి అలవాట్లేదు. గుందాలంటే గుద్దేయడమే, కొట్టడం అంటే కొట్టేయడమే, తనడం అంటే తనడమే, అవన్నీ పడితేనే రావాలి మీరు. అయితే అలా చేసినందుకు ఏదో తృణోపరం ఇప్పిస్తాడు. అది ఉందన్నమాట, అదో ప్రత్యేకత. రెండో విశ్వరూపం కూడా నేనే చేశాను. విశ్వరూపం కూడా నేనే అసోసియేట్ చేశాను. దానికి ఏంటంటే
అంటే కళ్ళు పాకలో కళ్ళు తాగాలి. కళ్ళు తాగడానికి బదులుగా ఏం చేశారంటే ఒక యాపిల్ జ్యూసు వేసుకొని తాగాలన్నమాట. ఇలా కొడితే అది పొంగుతుంటుంది, ఆ పొంగిన దాన్ని తాగాలి. తాగితే 29 బాటిల్స్ తాగాడు. అవి ఎలాగుంటాయంటే ఒక చేదు విషంలాగా ఉంటాయన్నమాట. అట్లాంటి 29 బాటిల్స్ తాగాడు. సిగరెట్ కూడా వెలిగించాలి కదా, ఒక సిగరెట్ వెలిగిస్తే పారాడు అయితే అలా 10 ప్యాకెట్లు సిగరెట్లు కట్టారండి. అది చూసి అందరూ మర్చిపోయిందన్నమాట. అక్కడ షూటింగ్లోనూ మళ్ళీ సిగరెట్లు కావాలంటే ఎక్కడ వస్తాయి, మళ్ళీ గోల్డ్ కాయిన్స్ కావాలంటే 30 గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు అని తాగేశారండి. తాగరు కదా, అందువల్ల వాళ్ళు చెప్పేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఇక్కడ దరిదాపుల్లో గోల్డ్ కాయిన్లు సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయండి, మీరే సరిపెట్టుకోండి అని ఉద్దేశంతో వాళ్ళు కాలం మీద పడ్డారు. పడితే అప్పుడు ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ కమాన్ అని చెప్పేసి ఉన్నదేదో సరిపెట్టేశారన్నమాట. ఎలా చెప్పుకుంటే 4 రోజులు చెప్పుకోవచ్చు. ఆయన అన్ని ప్రత్యేకతలే, ఎన్ని ప్రత్యేకతలు ఆయన ఒక జస్ట్ 4 గంటలో 112 లూప్స్ డబ్బింగ్ చెప్పేశాడు. డబ్బింగ్ ఎలా చెప్తా తెలిసిన అటు స్క్రీన్ని చూడ్డు, ఇలా కింద చూసి స్క్రిప్ట్ చూస్తాడు. అక్కడ షూటింగ్ టైంలో ఏ టైమింగ్తో నచ్చితే చెప్పాడో ఆ టైమింగ్తో చెప్తాడు ఇక్కడ. అది ఆయనలో గొప్పతనం. మహానుభావుడు అండి. అందుకే ఆయన గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.